అజ్ఞానపు చీకటిని తొలగించి, విద్యార్థుల యందు జ్ఞానదీప్తిని వెలిగించి, ప్రపంచ గమనాన్ని మార్చగలిగిన ఏకైక శక్తి ఉపాధ్యాయుడని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తెలిపారు. బుధవారం భారతీయ విద్యాభవన్లోని బొమ్మిడాల కృష్ణమూర్తి ఆడిటోరియం నందు డాక్టర్ నూతలపాటి అరవింద్ రచించిన జై జవాన్, జై కిసాన్, జై టీచర్స్, జై భారత్ అను గేయ ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ ప్రసంగిస్తూ, స్వార్థం లేకుండా శిష్యుడి ఉన్నతిని కోరుకొని సమాజంలో ఎలా బ్రతకాలి, నైపుణ్యత ఎలా సాధించాలి, మానవతా విలువలతో ఏ విధంగా జీవించాలో నేర్పించి, సాధారణ వ్యక్తులను సైతం సమాజహిత శక్తులుగా శిష్యులను తీర్చిదిద్దగలిగేది విద్యా ప్రదాతలైన ఉపాధ్యాయుడు మాత్రమేనని అన్నారు. 40 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో లక్షల మంది శిష్యుల ప్రేమ, అభిమానాలతో భారత పార్లమెంట్లో పెద్దల సభలో సభ్యుడిగా కూర్చున్నానని, ఈ పదవిలో నా మీద బాధ్యత ఇంకా పెరిగిందని, పచ్చదనం, పరిశుభ్రతతో గుంటూరు నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తెలిపారు. ఇక నుంచి ప్రతి పౌరుడు జై జవాన్, జై కిసాన్, జై టీచర్, జై భారత్ అను నినాదంతో ముందుకు సాగాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నత స్థానానికి ఎదిగిన భాష్యం రామకృష్ణ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని, రామకృష్ణ సహాయ సహకారంతో గుంటూరు జిల్లాలో జూనియర్ రెడ్ క్రాస్ ద్వారా అన్ని పాఠశాల విద్యార్థుల ప్రమేయంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గేయ రచయిత డాక్టర్ నూతలపాటి అరవింద్ మాట్లాడుతూ, హృదయంతో బోధించే టీచర్స్ దేశ సేవలని అన్నారు. టీచర్ ని గౌరవించే విద్యా వ్యవస్థ ఇంకా మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. జై టీచర్ పాటకి సంగీతం అందించిన అమ్మ పండుని, చక్కగా పాడిన భువనేశ్వరి, చంద్రనాయక్లను అభినందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, కేర్ డెంటల్ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ రసూల్, భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ శ్రీమతి హేమాంబ, వివిధ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, టీచర్స్ పాల్గొన్నారు.